హాయ్ అండి, అందరికీ నమస్కారం. 2 రోజుల క్రితం వచ్చిన కేంద్ర బడ్జెట్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే, మరి పోయిన సంవత్సరం బడ్జెట్, ఈ సంవత్సరం బడ్జెట్ ఎలా ఉందని చూసుకుంటే, మరి ఆ బడ్జెట్ రిలీజ్ చేసిన మన ఆంధ్రప్రదేశ్ గోల్డెన్ మహిళ నిర్మలా సీతారామన్ గారు ఎవరైతే ఉన్నారో చాలా బ్రహ్మాండంగానే ఉందని మనం చెప్పుకోవాలి. ఎందుకు అంటే 2025-26 సంవత్సరానికి గాను మన దేశ ఆర్థిక బడ్జెట్ వచ్చేసి 11.21 లక్షల కోట్ల రూపాయలు అయితే, అదే 2026-27కి వచ్చేసరికి 12.2 లక్షల కోట్ల రూపాయలు. అంటే దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు అనేది అదనంగా పోయిన సంవత్సరం అకాడమిక్ ఇయర్ అదనంగా మనం ఈ అకాడమిక్ ఇయర్కి చేశారంటే ఇది మనం చాలా గ్రేట్గానే చెప్పుకోవాలి. ఇకపోతే ఈ బడ్జెట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను అనుకున్నది బడ్జెట్ తర్వాత ధరలు తగ్గేవి వేటిలో, బడ్జెట్ తర్వాత ధరలు విపరీతంగా పెరగబోయేది ఏంటి అని ఒకసారి చూసుకుంటే, ధరలు తగ్గేవి వచ్చేసి క్యాన్సర్ డ్రగ్ విషయంలో ధరలు తగ్గబోతున్నాయట. డయాబెటిక్ మెడికేషన్స్లో, స్మార్ట్ ఫోన్స్లో, ఈవీ బ్యాటరీల్లో, లిథియం బ్యాటరీ కాంపోనెంట్స్లో, సోలార్ ప్యానల్స్, సీ ఫుడ్స్, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్, మైక్రోవేవ్ ఓవెన్స్, లెదర్ ఉత్పత్తులు, ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్ వీటిలో ధరలు తగ్గిపోతున్నాయి. మరి ధరలు పెరిగి చలి పుట్టబోయే వేడి పుట్టే అంశాలు ఏంటంటే, విదేశీ మద్యం ఒకటి, 2 లగ్జరీ వాచ్లు, 3 పొగాకు ఉత్పత్తులు, 4 సిగరెట్లు, 5 పాన్ మసాలాలు. నిజంగా బడ్జెట్ రూపొందించిన వాళ్ళకి నిజంగా దేశ ప్రజల మీద చాలా ప్రేమ అభిమానం ఉన్నట్టుగా చెప్పుకోవాలి. ఎందుకు అంటే, నిజంగా మనకు అవసరమైన ఆహార ఉత్పత్తుల మీద, మెడికేషన్స్ మీద రేట్లు సుంకాలు తగ్గించి ఏవైతే మనకు వద్దో, మన దేశానికి మన 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 ప్రజలకి ప్రాణహాని కలిగిస్తాయో అలాంటి వాటిని మాత్రం విపరీతంగా వాత పెట్టేటట్టు పెంచి పడేశారు. నిజంగా థ్యాంక్స్ టు ముఖ్యంగా నిర్మలా సీతారామన్ గారండి. ఏదేమైనా ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఎన్డీఏ ప్రభుత్వానికి మనందరం కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ధన్యవాదాలు టు ఎన్డీఏ గవర్నమెంట్. థ్యాంక్ యూ.